కప్పుకున్నాను అమర్కాండు. ఇప్పుడు శ్రీధర్ బాబు గారితో వీళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ అన్న పరిచయాలు ఉన్నాయి, పరిచయాలు అంతే. తెలుసు హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అన్న ఈ పని ఉన్నది, ఈ పని ఉన్నది, ఆ పని ఉన్నది, అంతే. అంతే తప్ప వేరేదేం లేదు మనకి. అంతే తప్ప పార్టీల గురించి నేను మాట్లాడడానికి ఇక్కడ లేను క్రాంతి. సరే, 100 క్వశ్చన్లు అయితే సరే 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 ఇవన్నీ విషయాలు పక్కన పెడితే మీరు చిన్నపాటి డాక్టర్ అని చెప్పేసి విన్నా నేను, నిజమేనా ఇది? ఇవన్నీ ఎడికెళ్ళి తీసుకొచ్చినావు చెప్పరా అన్న? అంటే నేను జనరల్గా ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే రీసెర్చ్ చేసుకుంటా క్రాంతి. ఒక సన్యాన యోసేన అని పెట్టుకుర్రు. నేను జనరల్గా ఏదైనా జనాలకి ఏమైనా చేయగల కదా, ఏదైనా ఇమీడియట్ ఏదైనా యాక్షన్ వచ్చింది అనుకో, నేను జనరల్గా అదేంది దాన్ని ఏమంటారు అంటే ఒకటేసారి అలర్ట్ కావాలి, ప్రిపేర్ అయి ఉండాలి కదా. హెల్త్ బాగాలేదంటే జనరల్గా ఏం చేస్తాం మనం? బేసిక్ ఏం చేస్తాం? ఫీవర్ వచ్చిందా, కోల్డ్ వచ్చిందా, ఏమొచ్చిందా, జనరల్గా సిక్ అయితే అది మెయిన్, అవునా కదా? ఫీవర్ వస్తే మనం ఏం చేస్తాం? అదేంది డోలో వేస్తాము, లేకపోతే ఏదన్నా ఇదేంది మన ఇదేందబ్బా దాని పేరు డోలో 650 mg చేస్తాము, లేకపోతే బాడీ పెయిన్స్ ఉంటే అసిక్లోఫినాక్ ఒకటి ఇస్తాము, అసిక్లోఫినాక్ విత్ పారాసెటమాల్ కాంబినేషన్ జెరడాల్ పీ వేస్తాం బాడీ పెయిన్స్ ఉంటాయి, లేకపోతే గ్యాస్ట్రిక్ ఉంటే PAN-DO, PAN-40, PAN-DSR ఇస్తాం. సో ఇవన్నీ కూడా జనరల్గా నేనే తెలుసుకోకుండా నా పిల్లలకి ఏ రకంగా గైడ్ చేస్తాను నేను. ఒక మాట నీకు అర్థమైందా? గైడెన్స్ అనేది జనరల్గా నా నుంచి యూత్కి పోవాలి తప్ప యూత్ నుంచి నాకు రావద్దు. నేను నమ్మే మోటో అది. నా నుంచి యూత్కి పోవాలి, యూత్ నుంచి నాకు వచ్చిందంటే నేనేం నేర్చుకున్నట్టు క్రాంతి? అలా నేనేం నేర్చుకున్నట్టు? నేను నేర్చుకుంటే కదా కొంతమందికి చెప్పాల్సింది. సో అందుకోసమే నేర్చుకున్నారు మీరు? బేసిక్ అనేది నేర్చుకున్నాను. అదొకటి అయితే ఐడియా ఉన్నది, నేను కాదని నేను అంటలేదు. ఇంకోటి ఏంటంటే ఒక కంపెనీ పెట్టి దివాలా తీసినావు అని చెప్పేసి విన్నా, నిజం క్రాంతి? నిజమేనా? అబ్సల్యూట్లీ నిజం. అది ఏదా సాఫ్ట్వేర్ కంపెనీయా? సాఫ్ట్వేర్ కంపెనీ. ఇప్పుడు నువ్వు జనరల్గా స్విగ్గీ ఇన్స్టామార్ట్ విన్నావా? స్విగ్గీ ఇన్స్టామార్ట్ నేను అప్పుడే 2017లో 16లో రెడీ చేసిన. నేను అప్పుడు నా దగ్గర ఇన్వెస్టర్ లేక, అప్పుడు నా దగ్గర జనరల్గా టీం నన్ను నమ్మక, నా సొంతోళ్ళే నన్ను నమ్మలే. నా సొంతోళ్ళు అంటే మా ఇంట్లో కూడా నమ్మలే నన్ను. వీడు గాలి తిరుగుతాడు, వీడు కంపెనీ పెడతాడు, అది అని చెప్పేసి దివాలా తీసిన. చాలా లాస్ అయింది, చాలా మంది నష్టాలు కూడా అయ్యారు, ఉన్నది చెప్తాను. నేను కాదని నేను అంటలే, బట్ అది నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ అయింది క్రాంతి. ఐఎమ్ టెలింగ్ యూ ఓపెన్లీ, దే గేవ్ మీ వెరీ 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 గుడ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు జనాలను నమ్ముడు జనరల్గా ఎందుకో నాకు బాగా బాధాకరం అయిపోయింది క్రాంతి. నమ్మలేకపోతున్నావు? అప్పటి నుంచి నమ్మలేకపోతున్నా, కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మంచి చేస్తున్నప్పుడు జనాలు పోవడానికి స్టార్ట్ చేశారు కదా, మళ్ళీ ఒకసారి మళ్ళీ స్టార్ట్ అయిందని అనిపించింది. ఎందుకంటే పక్కనే వండుకుంటూ కూడా కొద్దిగా డీవియేషన్ వేరే రకంగా వెళ్ళిపోయింది. రైట్, ఓకే. సాయి రతన్ చేంజ్ అవ్వడానికి అంటే ఒక తాగుబోతుగా ఓపెన్గా మాట్లాడు. తాగుబోతాను నాకు, ఓకే, తాగుబోతాను మాత్రం అనకు. ఇంకా తాగుతున్నాడు అంటే సరే, తాగుబోతు కాదు, తాగుడు అలవాటు ఉండి, రైట్, ఇది ఓకే. చిల్లరగా తిరిగి చిల్లర ఫ్రెండ్స్ తోటి ఉండి అసలు సొసైటీకి నేను ఎట్లా ఉపయోగపడతా, ఎట్లా యూజ్ అవుతా అన్న కాన్షియస్ లేకుండా ఉండే సాయి రతన్కి ఇప్పుడు చారిటీస్ చేస్తూ 10 మందికి 20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ తన ఖర్చులు తాను చూసుకుంటూ ఎవరికైనా కష్టంలో ఉన్న వాళ్ళకు హెల్పింగ్ చేసేంత టర్న్ ఓవర్ ఏ పాయింట్ దగ్గర వచ్చింది? జనరల్గా అందరం ఒకరు నమ్ముకుంటాం, గాడ్ ఫాదర్ అది ఇది అని అంటారు. నాకు కూడా ఒకరు ఉన్నారు, కాదని నేను అంటలేను, కానీ అది నేను రివీల్ చేయ ఇప్పుడు. దానికి కూడా నాకు టైం కావాలి. నేను జనరల్ నీకు ఇచ్చేది ఫస్ట్ ఇంటర్వ్యూ, చాలాసార్లు వెళ్తారు, ఇంతవరకు చాలామంది అడిగి ఇయ్యలే నేను. ఇప్పుడే నేను జనరల్గా అన్నీ చెప్పుకోవాల్సిన అవసరం నాకు ఇంకా లేదు క్రాంతి. నాకు ఇంకా టైం కావాలి. జనరల్కి ఇంకా నేను జనాలకి ఇంకా చెప్పాలంటే నాకు ఇంకా టైం కావాలి. వాళ్ళు నన్ను ఆదరిస్తారా లేకపోతే ఏం చేస్తారా? టైం అనేది అందరికీ వాల్యుబుల్. దేనికన్నా మీరు పాలిటిక్స్ రావాలన్నా ఇంట్రెస్ట్ లేదు, జనాలు ఆదరిస్తే ఏమి ఆదరించకపోతే అంటే నేను చేసే సర్వీసు ఆదరించడానికి తప్పేమున్నది? ఒక మాట, నేను చేసే సర్వీసు దాన్ని ఆదరించడానికి తప్పేమున్నది క్రాంతి? నేను మెడికల్ క్యాంపులు నడుపుతా, బ్లడ్ క్యాంపులు నడుపుతా, జనరల్గా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లు చేస్తా. ఇవన్నీ చేయడానికి ఆదరించడం అవసరం లేదా? ఆదరింపు అనేది కావాలి. నాకు కూడా జనరల్ ఎంకరేజ్మెంట్ కావాలి కదా క్రాంతి. ఇఫ్ యూ ఎంకరేజ్ ఐ విల్ డూ డబుల్, ఇఫ్ యూ డోంట్ ఎంకరేజ్ ఐ విల్ సిట్ ఇన్ హోమ్ అండ్ సైలెంట్లీ అండ్ స్లీప్. అంటే ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్నారా? నాకు ఎంకరేజ్మెంట్ అనేది కావాలి కదా జనాల నుంచి. ఐ విల్ ఎక్స్పెక్ట్ నో, ఇఫ్ దే జనరల్లీ ఎంకరేజ్, నాకు నువ్వు కావాలి, నాకు మీరు ఉండాలి, నేను మీతో ఉండాలి అని చెప్పి వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి వస్తే ఐ విల్ డెఫినెట్లీ గివ్ మై 200%. సో అందుకని చెప్పేసి సో ఐ విల్ జస్ట్ హోల్డ్ యూ ఫర్ సమ్ డేస్ అండ్ ఐ విల్ రిలీవ్ హూ ఇస్ మై గాడ్ ఫాదర్, ఎందుకు నేను అట్లా చేంజ్ అయినా, నా ట్రాన్స్ఫార్మింగ్ ఎందుకు ఇట్లా అయింది ఫ్రమ్ దేర్ టు హియర్. ఐ నీడ్ సమ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఫిలిం ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయా? కర్ణాటక ఫిలిం ఇండస్ట్రీలు ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతగా లేవు క్రాంతి. హీరోయిన్స్ తోటి ఒకరిద్దరు తెలుసు, హీరోయిన్లు కాదు, హీరోలు తెలుసు. హీరోయిన్స్ తోటి లేదు అసలు నాకు జీరో. కర్ణాటక హీరోయిన్స్ బాగా పరిచయం. హీరోయిన్స్ అంటే నన్ను జనరల్గా ఇదేంటి ఆడియో లాంచ్లకు వీటికి పిలుస్తారు క్రాంతి. యాజ్ నేను సోషల్ వర్కర్ కాబట్టి, సోషల్ సర్వీస్ కాబట్టి చేస్తూ ఉంటాను కాబట్టి, ఏదన్నా వాళ్ళ పార్టీ అదే జనరల్గా లాంచ్లు ఉంటాయి కదా, వీటికి నన్ను గెస్ట్గా పిలుస్తారు. ఎన్నిసార్లు పోయి ఉంటారు? ఒక 4-5 ప్రోగ్రాంలకు పోయినా. రీసెంట్గా ఒక కోరా ఫిలింకి పోయినా. పి మూర్తి అని చెప్పేసి కోరా ఫిలిం ప్రొడ్యూసరు,
నాకు బాగా దగ్గర. సునామీ కిట్టి అని చెప్పి ఆయన హీరో, కర్ణాటక ఆ సినిమాకి నా ఫ్రెండ్స్ కాబట్టి వెళ్ళినా నేను. టౌన్ హాల్లో జరిగింది బెంగళూరులో, వెళ్ళినా నేను గెస్ట్కి వెళ్ళినా. రైట్, బేసిక్గా నేను నా ఇంటర్వ్యూలో నేను వన్ వర్డ్ ఆన్సర్ ఒకటి అడుగుతా. ఇప్పటి నుంచి మీ ఇంటర్వ్యూ నుంచి యాడ్ చేస్తా ఉన్నా. నేను కొన్ని అబ్రివేషన్స్ అడుగుదాం అనుకుంటున్నా. నాకు తెలిసినవి చెప్తా. తెలిసినవి కాదు, తెలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. మీరు ఖచ్చితంగా చెప్పాలి. తప్పు చెప్పినా నేను ఇట్లే చేస్తాను ఇంటర్వ్యూలో, ముందే చెప్తాను. సరే ఓకే, తెలియకపోతే తెలియదని చెప్తా, తప్పైతే చెప్పను నేను. సరే, అదైతే చెప్తున్నాను నేను నీకు. ఎమ్మెల్యే అబ్రివేషన్ ఏందన్నా? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్సీ? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఎంపీ? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. పిఎం? ప్రైమ్ మినిస్టర్. సీఎం? చీఫ్ మినిస్టర్. నువ్వు ఇట్లాంటివి అడుగుతావు అని చెప్పి అంటే నేను అన్ని చెప్పేటోళ్ళని డైరెక్ట్. మన ప్రెసిడెంట్ ఎవరన్నా? ద్రౌపది ముర్ముర్. మన హోంశాఖ కేంద్రం? అమిత్ షా గారు ఇప్పటిదాకా, కానీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కాబట్టి యూ క్యాన్ టేక్ హిమ్ యాజ్ లైక్ జస్ట్ నార్మల్. ఐఏఎస్ ఫుల్ ఫామ్? ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఐపీఎస్? ఇండియన్ పోలీస్ సర్వీస్. ఐఆర్ఎస్? ఇండియన్ రెవెన్యూ సర్వీస్. ఐఎఫ్ఎస్? 2 రకాలు ఉంటాయి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్. నాలెడ్జ్ ఉంది ఏదో. ఓకే రైట్. ఇప్పుడు వన్ వర్డ్ ఆన్సర్ అడుగుతా. ప్రధానమంత్రి మోదీ. వన్ వర్డ్ ఆన్సర్ ఓన్లీ ఫర్ మోడీ గారు. మీ మనసులో ఏమనుకుంటున్నారో వాళ్ళ గురించి చెప్పాలి. గుడ్ ఆర్ బ్యాడ్? మోడీ గారు మంచి విజనరీ పర్సన్. అమిత్ షా? పార్టీని హ్యాండిల్ చేయడం ఎలానో తెలుసు. బండి సంజయ్? అగ్రెసివ్ పర్సన్. కిషన్ రెడ్డి? డౌన్ టు ఎర్త్ అండ్ రూట్స్ టు ద బీజేపీ. కేసీఆర్? అరగెంట్. రేవంత్ రెడ్డి? అగ్రెసివ్ అండ్ గుడ్ లీడర్. కేటీఆర్? విజనరీ బట్ నీడ్ టు కోప్ అప్ లిటిల్ ఫర్ అదర్ పాలిటిక్స్. తన్నీరు హరీష్ రావు? మంచి వ్యక్తి. సీతక్క? ప్రజల వ్యక్తి. కల్వకుంట్ల కవిత? రీసెంట్గా లిక్కర్ స్కామ్ అయింది కదా, కానీ అది నిజమో కాదో తెలియదు, కానీ స్కామర్ అని చెప్పేసి జనరల్గా టాక్, కానీ నేను దానికి సమర్థిస్తలేను. అది ఒకవేళ తప్పైతే నా వర్డ్ బ్యాక్ తీసుకుంటా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి? మంచి మాటకారి. దుద్దిల్ల శ్రీధర్ బాబు? గుడ్ పర్సన్ విత్ అ గుడ్ హార్ట్. రఘునందన్ రావు? పార్టీలో మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఏమున్నారో నాకు తెలియదు, ఎక్స్ ఎమ్మెల్యే అనుకోవచ్చు. రాహుల్ గాంధీ? ట్రయింగ్ టు బి పిఎం బట్ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. కలార్కా ప్రభాకర్ భట్? మా గురూజీ, ఆయన అన్నిటికీ నేను దాసోహున్ని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ ఈసారి ట్రై చేస్తున్నాడు సీఎం కావడానికి, జనాలు ఏం చేస్తారో తెలియదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి నాది కాదు, ఆయన ఒక వేరే లెవెల్ కాదు, నెక్స్ట్ లెవెల్ టు ద పీపుల్. మాదిరాజు సాయిరతన్? ఒక మంచి సోషల్ వర్కర్, యంగ్ ఎంటర్ప్రెనర్ అండ్ డూయింగ్ గుడ్ థింగ్స్ టు ద సొసైటీ. నాకు తెలిసింది ఇది, జనాలు ఏమనుకుంటారో నాకు తెలియదు. క్రాంతి? జనాలతోటి నిజాలు చెప్పడానికి అబద్ధాలని కూడా నిజాలు చేస్తాడు అప్పుడప్పుడు, కానీ అబద్ధాలు బయటికి రావు. ఓకే, థ్యాంక్ యూ. జనరల్గా ఇంటర్వ్యూకు ముందల ఇంట్రడక్షన్ చెప్తా ఉంటా, కాకపోతే నాకున్నటువంటి సమాచారం మేరకు సాయిరతన్ని ఇంటర్వ్యూ చేసిన నేను. బట్ నా ఒపీనియన్ అయితే కొంచెం చేంజ్ అయింది. నిజంగా తక్కువ ఏజ్లో ఒక పెద్ద ఎంటర్ప్రీనర్గా ఎదిగినందుకు యూత్కి ఇన్స్పిరేషన్గా ఉంటూ మీరు ఎటువంటి కార్యక్రమాలు ఇట్లనే చేసుకుంటూ పోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. భవిష్యత్తులో రాజకీయాలకైతే రాగాని బ్రదర్, ఖచ్చితంగా ఇట్లనే సేవ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ మీటింగ్ యూ. గుడ్ డే.